గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధును సొంత పార్టీ నాయకులకే అందజేశారన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఒక నకరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా చేశారని ఆరోపించారు. అటువంటి తప్పులను ప్రక్షాళన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తీసుకొచ్చిందన్నారు మంత్రి. ఇక రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు పొంగిలేటి. రెవెన్యూ సదస్సులో వచ్చిన లక్షలాది భూ అప్లికేషన్లను పరిష్కరిస్తామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు పొంగిలేటి. ఇక నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు కట్టడం అంటే 22,500 కోట్ల రూపాయలు అవసరం. ధనిక తెలంగాణ రాష్ట్రం 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మెత్తి కలిపి 6,500 కోట్లు బ్యాంకులకి కడుతూ పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. పేదవాడికి అండగా ఉండటానికే, పేదవాడి కళను నెరవేర్చడం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పులన్నిటినీ ఈ భూభారతిలో పూర్తి ప్రక్షాళన చేసి రైతన్నలకు, భూమి ఆసాములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కల్పించడమే మీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏవైతే ఈ 8,60,000 అప్లికేషన్లు వచ్చాయో న్యాయమైన వాటిని అన్నిటినీ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 ఆ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల ఆసాములకు, రైతన్నలకు స్వతంత్రం ప్రకటించాలన్నదే మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము.